ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, జ్ఞాని జీవితం ఎలా ఉంటుంది, అజ్ఞాని జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు జీవించే జీవిత విధానం అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అంటే జ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు, అజ్ఞాని ఏ విధంగా జీవిస్తాడు, మనం ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం తెలుసుకుంటే మనం అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం. ప్రయాణించేటప్పుడు జ్ఞాని ఎలా ఉండాలి, అజ్ఞాని ఎలా ఉంటాడు, మనం ఇంతవరకు ఏ జీవితం జీవించాం, ఇప్పుడు ఎలాంటి జీవితం జీవించాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఏ లక్షణాలు ఉంటే మనలో అజ్ఞానం ఉన్నట్లు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినంత మాత్రాన మనకన్నీ తెలుస్తాయని కాదు. ఎందుకంటే గురువులు మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంటారు. అందించినప్పుడు మనం ఎదుగుతుంటాం. ఎదగవలసింది ఎంతో ఉంటుంది. ఎన్ని వినాల్సింది ఉంటుంది, నేర్చుకోవాల్సింది ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఉంటుంది, అలవాటు చేసుకోవాల్సింది ఉంటుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎదుగుతున్నాను, నేను ఎదిగిపోయాను అని ఎప్పుడైతే ఆ ఆలోచన మీలో కనుక వస్తే ఏమున్నట్లు, మనకు అహంకారం ఉన్నట్లు. నాకన్నీ తెలిసాయి, నేను ఇంకేం నేర్చుకోవలసింది లేదు, నాకెవరు చెప్పక్కర్లేదు అనుకుంటే మనం అజ్ఞానంలో ఉన్నట్లు. ఎందుకంటే మన జీవితంలో ఏ రకమైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు ఏదైనా సరే వస్తాయి, రాకుండా ఏముండవు కదా. ఏది వచ్చినా మనకు స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో మనకు ఇష్టం ఉన్నా, మనకి ఇష్టం లేకున్నా జీవితంలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాకు ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు అని మీరు ఎప్పుడైతే అన్నారనుకున్నా, నాకు ఇష్టం ఇంకా అక్కడ నీకు నచ్చింది జరిగినప్పుడు సంతోషం ఉంటుంది. అది కూడా తాత్కాలికమే. ఒకవేళ జరగలేదనుకోండి, అక్కడ మీరు బాధపడాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఏమనుకుంటారు, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాల్సి వస్తుంది. అలా కాకుండా నా జీవితంలో జరగాల్సింది జరుగుతున్నాయి, అన్ని నా మంచి కోసమే జరుగుతున్నాయి అని ఒక్కసారి గనక మనం అనుకుంటే మనకి ఎప్పుడు దుఃఖం ఉండదు. ఇలా జరగాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, మీరు అనుకున్నట్లు ఎప్పుడైతే జరగదో, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ విషయం గురించి దుఃఖము కలుగుతుంది. తప్పకుండా కలుగుతుంది. మనం ఒకటి ఆశించినామంటే అది జరగలేదనుకో, మనకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఆ ఒక్క విషయం మనం అనుకున్నది కాలేదు, మనకు దుఃఖం కలుగుతుంది. ఆ విషయం మనకు జరగలేదు, ఇంకో పక్క వ్యక్తికి తెలుసు, వాడికి ఏమొస్తుంది అప్పుడు? సంతోషం కలుగు. ఎందుకంటే నీకు ఏదైనా నష్టం కలిగినప్పుడు దుఃఖం వస్తుంది, కానీ మనకు నష్టం కలిగిన విషయం మన శత్రువుకు సంతోషం కలిగిస్తుంది. అంతే కదా. ఒక వ్యక్తికి సరిపోనప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇష్టమైనది అవతల వ్యక్తికి ఇష్టం కాదు, మనకి ఇష్టం లేనిది అవతల వ్యక్తికి ఇష్టము ఉండవచ్చు. కాబట్టి మనం తీసుకునే విషయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ధ్యానం ఉంది, మనం అందరం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటే మనకి ఎంతో ఇష్టం. ఇదే ధ్యానం కొంతమందికి ఇష్టం ఉండదు. కళ్ళు మూయడం అంటేనే చాలా కష్టం. అబ్బా,
ఎలా కూర్చుంటారు మీరు అంతసేపు, అలా ఎట్లా కూర్చోగలుగుతారు అని అంటారు. మరి ప్రపంచంలో 99% జనాలు నిద్రలో తప్పించి ఉట్టప్పుడు కాళ్ళు మూసుకోరు. వాళ్ళకి ఏదో జ్వరం వస్తేనో నిద్ర వస్తేనే ఏదో ఉంటేనే వాళ్ళు కళ్ళు మూస్తారు. కానీ జ్ఞాని ఈ భౌతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏం చేస్తాడు, తనకి ఇష్టం ఉండి కాదు. ఏంటి, ఆ భౌతిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటాడు? ధర్మం. ధర్మం అంటే తను తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సింది ఉంది కాబట్టి వెళ్తాడు. కానీ ఎన్ని చూసినా, ఎటువైపు వెళ్ళినా జ్ఞాని ఆ పరమాత్మ వైపు మాత్రమే దృష్టి ఉంటుంది. కళ్ళు తెరిచాడు, అందరినీ గమనిస్తుంటాడు, చూస్తుంటాడు. కానీ అతని దృష్టి, ఆ అంతర్దృష్టి మాత్రం ఎవరిపైన ఉంటుంది? తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మని వైపే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానికి కర్మలు తెచ్చుకోకూడదు, కర్మలు రాకూడదు అని కోరుకుంటాడు. అందుకే అతను ఏం చేస్తాడు, ఏ పని చేస్తే ఏ కర్మ వస్తుందో, ఏం మాట్లాడితే ఏ కర్మ వస్తుందో అని మాటల్ని కూడా ఆచితూచి మాట్లాడతారు. చూడండి, కొంతమంది ఉంటారు లొడ వాగుతూనే ఉంటారు. ఇక్కడ వాగడం వల్ల ఇతనికి ఎన్నో తెలుసు అని కాదు, వాళ్ళే గొప్ప అని కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత మాట్లాడడం ఎక్కువగా మాట్లాడదామో అప్పుడు ఒక మన దృష్టి ఏముండాలి, మాటల వల్ల కర్మలు పెరుగుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి గుర్తుంటుంది? ఒక జ్ఞానికి మాత్రమే గుర్తుంది. కాబట్టి జ్ఞాని ఏం చేస్తాడు, కర్మలు తగ్గించుకోవాలని మౌనంగా ఉంటాడు. మాటలు రాక కాదు, తెలియక కాదు, కర్మలు తెచ్చుకోకూడదని మౌనంగా ఉంటాడు. ఇంకా జ్ఞాని ఏం చేస్తాడు, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. అదే అజ్ఞాని ఎంత వచ్చినా తృప్తి ఉండదు. కాబట్టి మన జీవితంలో మనం కనుక తృప్తిగా ఉన్నామంటే మనం జ్ఞానులమను మనం ఒక లెక్క వేసుకోవచ్చు. చూడండి, ఇంకా మన ఇంట్లో మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం, మరి మనం చేస్తున్నాం, మనకేముంటది కోరిక, మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా ధ్యానం చేస్తే బాగుండే. ఆ కోరిక తప్పకుండా ఉంటుంది. చేసి అందరం బాగుంటాం కదా, ధ్యానం చేసే వాళ్ళ గుణం బాగుంటుంది కదా, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ అవతల వ్యక్తి దానికి అర్హుడో కాదో మనకు తెలియదు. వాళ్ళ యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉందో తెలియదు. బాలాత్మ స్థితిలో ఉందా? బాలాత్మ స్థితి అయితేనే దీనిలోకి రావడానికి చాలా కష్టం. ఎందుకంటే ఆత్మస్థితిని పట్టే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. కాబట్టి అజ్ఞానులు ఇప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా మనం అర్థం కాదు. ఇంకా చూడండి, ఇంకా ఇప్పుడు మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక గురువు అంటూ మనకు ఒకడు ఉంటాడు కదా. ఇప్పుడు ఎవరో ఎందుకు పత్రి గారినే తీసుకుంటాం. పత్రి గారు మనకిష్టం, ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. మనకున్న సమస్యల నుంచి ఎన్నిటి నుంచో బయటపడ్డాం, అవునా కదా. పత్రికారు మనకిష్టం, కానీ అందరికీ పత్రికారు ఇష్టం అని మనం ఎప్పుడు అనుకోవాల్సింది లేదు. ఎందుకంటే అందరికీ నచ్చాల్సిన అవకాశం ఇక్కడ ఉండదు. ఒక జ్ఞానులకు మాత్రమే సద్గురువులు నచ్చుతారు. అందుకే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఒక మార్గంలో ప్రయాణిస్తున్నాం, మనం మంచిగా ఎదుగుతున్నాం, ఓకే, మనకు ఆ స్థితి ఉంది కాబట్టి మనం ఎదుగుతున్నాం. కానీ మన భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళ స్థితిని బట్టే వాళ్ళు ఎదుగుతారు అంతే తప్ప వాళ్ళ ఆత్మస్థితి పెరగకుండా మనం ఎంత చెప్పినా ఈ మార్గంలోకి రారు అనే విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ మార్గంలోకి మొట్టమొదట ఒక ఏమంటారు, భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు, ఒకరు భర్త రావచ్చు, తర్వాత భార్య రావచ్చు, లేదా ముందు భార్య రావచ్చు, సారీ భర్త రావచ్చు, తర్వాత భార్య, ఏదో ఒకటి జరుగుతుంది. ఇద్దరు ఒకటేసారి మాత్రం రావడం చాలా చాలా
కష్టము అంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఆత్మస్థితిని బట్టే వాళ్ళు ఈ మార్గంలోకి రావడం జరుగుతుంది అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఒక జ్ఞాని ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఏం చేస్తాడు? సాక్షిగా ఉంటాడు. ఎప్పుడైతే సాక్షిగా ఉంటాడో తన ఎదుగుదలను తానే చూస్తుంది. ప్రక్కవాలి ఎదుగుదలను ఏమంటారు? తను ఎదగడమే కాకుండా పక్కవాడి ఎదుగుదలకు కూడా తాను ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే మనం లాభం పొందినాం. మనం పొందింది ఇతరులు కూడా పొందితే బాగుండును అంటారు. కానీ ఎవరైతే ఈ సాత్విక గుణంలోకి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాని తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లాంటి పరిస్థితిలో ఈ భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఎట్టి పరిస్థితులు అనుకోరు. కానీ భగవంతుడు ఇచ్చేవి పొందాలని మాత్రం వాళ్ళకు అనుకుంటారు. అందుకే చాలా మంది వాళ్ళు కోరుకున్న కోరికల కోసమే ప్రయత్నం చేస్తుంటారు. భగవంతుని పూజలు చేస్తూ వాటిపైనే ఆధారపడతారు. అక్కడ వచ్చినా రాకుండా ఎంతగా తప్పిస్తూనే ఉంటారు. అవి చేస్తూ ఇవి చేయండి అని చెప్పిన వాళ్ళకు అర్థం కాదు. అలా ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఎంత చెప్పినా ధ్యానం చేయడానికి మనమేం వ్యాపారాన్ని వదిలేయమంటలేం, భార్య పిల్లల్ని వదిలేయమంటలేం, పూజలు మానేయమనట్లేదు, ఏది చెప్పట్లేదు. చెయ్యండి, చేస్తే మీకే తెలుస్తుంది దానికి దీనికి మధ్యలో తేడా తెలుస్తుంది చెప్పిన చాలా మంది అర్థం చేసుకోనండి లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమయం రాలేదు, వాళ్ళకి అర్హత లేదు. లేదు కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా బాధ్యతలు అంటారు, ఏవో కారణాలు చెప్తారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏమైంది ధ్యానం క్లాస్కు రావట్లేదు నిన్న మొన్న అంటే, నిన్న మొన్న హాలిడేస్ కదా అంటారు. హాలిడేస్ ఇప్పుడు ఈ 2 నెలలే, అంతకుముందు గురించి చెప్పారు. అట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి టూర్కు వేయించమంటారు. వారం రోజుల టూర్కు 3 నెలల కిందట ముచ్చట కూడా చెప్తుంటారు. ఏదో ఒక వంక చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ బంధాలుల్లా ఇవన్నీ తిరుగుతుంటారు. ఓకే, అన్నీ ఉండాలి, కానీ అదే జీవితం అనుకుంటూ జీవించవద్దు. ఎందుకంటే మన మనస్సు అనేది ఒక పెద్ద చెత్తబుట్ట. ఈ చెత్తబుట్టలో ఎన్ని అక్కర్లేని విషయాలు వేస్తూనే ఉంటే మొత్తం దాంట్లో మోసుకుంటూనే ఉంటుంది. ఆ చెత్తబుట్టలో చెత్త వేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఎప్పుడు చెత్తనే గుర్తుంటుంది. చూడండి, ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో 24 గంటలు జీవిస్తాము. ఏదో ఒక అర్ధగంట, మహా అంటే సాయంత్రం క్లాస్లో ఓ గంట, గంటన్నర మనం ఈ జ్ఞానం వింటున్నాం. ఆ గంటన్నర సేపు విన్నది మనం తర్వాత మననం చేసుకోగలుగుతామా? చెప్పలేము. అదే పొద్దున్నుంచి మనం ఎన్ని గంటలకు లేచాము, ఎవరెవరితో మాట్లాడాము, ఎవరెవరికి కాఫీ పెట్టించినామా, టీ తాగారా, ఏ టిఫిన్ చేసాము, ఎవరెవరితో ఏం ముచ్చట మాట్లాడినామో, ఏ ఫోన్ మాట్లాడినాం, ఇవన్నీ నెమరేసుకుంటాం. అవి బాగానే గుర్తుంటాయి. కానీ మనం సాయంత్రం క్లాస్లో ఏం విన్నాము, లేదా పోని సాయంత్రం క్లాస్ కాకపోయినా ఒక వీడియోలో ఏదైనా ఒక సమాచారం వినింటాం. ఆ సమాచారాన్ని మనం పట్టుకోగలుగుతామా? లేదు. ఎందుకంటే ఈ మనసు అనేది ఒక చెత్త బుట్ట లాంటిది. ఎన్ని చెత్త విషయాలే మనం గుర్తుంటాయి, కానీ మంచి విషయాలు గుర్తు ఉండవు. దీనికి తటవర్తి రాజలక్ష్మి అమ్మ ఒక ఉదాహరణ చెప్పిందండి. ఏం చెప్పింది అమ్మ అంటే, ఒక కిలో బంగాళాదుంపలు ఉంటాయి కదా, ఆ కిలో బంగాళాదుంపలు ఏమంటారు, తాలింపు చేశాం, బాగుంటది. అందులో ఒకే ఒక్క కాకరకాయ ముక్క వేస్తాం, ఎలా ఉంటుంది? కూరంతా చేదుగా అవుతుంది. అట్లాగే మనం ఎన్నో విషయాలను వింటున్నాం, కానీ ఏమంటారు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత జ్ఞానం విన్నా ఆ చెత్తలోనే వేసేస్తున్నాం. వాటిని కూడా చెత్తను తొలగించడానికి ప్రయత్నం చేయటం లేదు. అందుకే ఆ బంగాళాదుంపలో కాకరకాయ కూర వేస్తే ఆ బంగాళాదుంప కూర ఎలా చేదుగా ఉంటుందో మనం ఎన్ని విషయాలు విన్నా ఆ చెత్తలోనే కలిసిపోతున్నాయి. మనం వాటిని
ఆచరించడం లేదు. మరి ఇంకా ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. మరి ధ్యానం మంచిదని తెలుసు, ఇది దేనికి మంచిది? శరీరానికి మంచిదా, మనసుకు మంచిదా, బుద్ధికి మంచిదా అంటే అన్నిటికీ మంచిది. ఫస్ట్ మొట్టమొదట శరీరం బాగవుతుంది, తర్వాత మనసు బాగవుతుంది, బుద్ధి బాగవుతుంది, అన్నిటికంటే ఆత్మకు మంచిది. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనకు సత్యం బోధపడుతుంది. ధ్యానం ఎంత గొప్పదో, ధ్యానం ద్వారా ఎంత ఉన్నత స్థితికి మనం వెళ్ళగలుగుతామో అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ధ్యాన సాధన మనకు చెయ్యాలనిపిస్తుంది. వినకపోతే మనకి ఏం తెలియదండి. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ధ్యానం చేసినంత మాత్రాన మనం మన యొక్క కర్మలో దగ్ధం కాము. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, జ్ఞానం పెంచుకుంటామో, అప్పుడే మన కర్మల్ని మనం దగ్ధం చేసుకుంటాము. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక తెల్లటి వైట్ పేపర్ తెలుసు కదా అందరికీ. ఆ వైట్ పేపర్ ఎలా ఉంటుందో అలా వస్తాం ఈ భూమి మీదకి. కానీ ఈ జీవితం జీవించుకుంటూ జీవించుకుంటూ ఆ నల్లటి మచ్చలు ఆ పేపర్ ఎలా అంటుతాయో మనం కూడా మన జీవితంలో అలా అంటించుకుంటాం. మరి ఈ ధ్యాన సాధనలకు వచ్చిన తర్వాత ఆ అంటించిన ఆ మరకలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తున్నాం, మనం తోడుస్తున్నాం, రఫ్ చేస్తున్నాం, తెల్ల పేపర్ లాగా చేసుకుంటున్నాం, ఇంకా చేయలేదు. ఎప్పుడైతే ఆ తెల్లటి పేపర్ లాగా అయినప్పుడే ఆ పైలోకాలకు వెళ్ళడానికి మనకు అర్హత వస్తుంది. చూడండి, మానవుడిగా పుట్టిన మనము ధ్యాన సాధన చేయకపోతే మనం గనక ఇంకెప్పుడు ఉన్నత స్థితికి మనం చేరుకోం. ఎందుకంటే మానవుడిగా పుట్టిన వ్యక్తి మాధవుడిగా, మహాత్ముడిగా, పరమాత్ముడిగా అవ్వాలి. అవ్వకుండా నువ్వు దిగజారిపోతే ఇంకేమవుతావు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉంటావు. మరి ఆ పరమాత్మ ఎదుగుతావా, మాధవుడిగా ఎదుగుతావా అన్నది నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి అర్హత లేదు, దైవంగా ఎదిగే శక్తి ఏ జీవికి లేదు. కేవలం ఒక మానవుడికి మాత్రమే ఉంది. మనకి ఎప్పుడైతే ఈ సాధన లేదో ఏం చేస్తాం, ఒక మామూలు వ్యక్తిలాగా మనం జీవిస్తాం. దాన్నే తటవర్తి రాజలక్ష్మి అమ్మ ఏమంటుందంటే, పశువులా కాదు పశుపతిగా జీవించాలి అని చెప్తారు. అంటే మన జన్మ సార్థకత అంటే ఏం కావాలంటే, మానవుడు ఒక అజ్ఞానిగా పుట్టడం కాదు. మానవ జన్మ సార్థకం అంటే అజ్ఞానిగా పుట్టడం తప్ప కాదు, అజ్ఞానిగా చనిపోవడం తప్పు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ పుట్టుకతో అజ్ఞానులే. అంటే జ్ఞానంతో ఉంటాం, కానీ ఈ భూమి మీదకి ఎప్పుడైతే వస్తామో ఆ జ్ఞానాన్ని అంతా మర్చిపోయి అజ్ఞానంలో కూరు. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వస్తామో అప్పుడే మనం జ్ఞానాన్ని పొందుతాం. జ్ఞానం పొందకుండా మనం కనుక మన యొక్క జన్మను చాలిస్తే మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. ఇది మనం బాగా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒక్క సాధన వల్ల మాత్రమే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, ఇంకెక్కడ లేదు. ఎందుకంటే సాధన చేస్తేనే మనం ఎవరము, మన జీవితం ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాము, మన తప్పొప్పుల్ని మనం గుర్తించగలుగుతాం. సాధన చేయకపోతే మనమేంటో మనకు తెలియదు. ఎప్పుడు అహంకారంతో వెర్రెవిగిపోతూనే ఉంటాం. చూడండి, మన జీవితంలో మనం ఎన్నో కష్టాలకు గురై ఉంటాం, కానీ ఈ సముద్రమంత జ్ఞానం దుఃఖం ఉన్నా కూడా మన జీవితంలో ఒక సద్గురు వచ్చాడనుకోండి, చక్కగా మనం ఆ దుఃఖం అనే సముద్రం అంత దుఃఖాన్ని మనం దూరం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం మనకు కలిగిన దానిని, జ్ఞానికి అజ్ఞానికి మధ్య మనం వ్యత్యాసం తెలుసుకుంటున్నాం. అజ్ఞాని ఎవరికి ఏది ఇష్టమై ఇవ్వడానికి ఆసక్తి చూపించడు.
జ్ఞాని మాత్రమే ఆసక్తి చూపిస్తాడు. ఎందుకంటే ఇవ్వగలిగే మనస్తత్వం జ్ఞానికి మాత్రమే ఉంటుంది. ఇవ్వగలిగిన వాడే భగవంతుడికి ఇష్టుడు. ఇంకోటి, ఎదుటి వ్యక్తిలో ఆనందం ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే జ్ఞానులు. ఇతర వ్యక్తులలో ఆనందాన్ని కోరుకునేవాడే ఎప్పుడు ఈర్ష్యపడడు. ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడు అనుకోండి, మనం ఆనందపడ్డాం. అప్పుడు ఆనందపడితే ఏమైతుంది? ఇంకా ఎక్కువ గొప్ప ఆనందం మనకు లభిస్తుంది. అందుకే మహాత్ములు వాళ్ళు ఎంత కష్టపడినా ఎదుటివాడు ఆనందపడాలని చూస్తారు. మరి చూడండి, మనం గనక పత్రి గారిని గమనిస్తే ఈ జ్ఞానాన్ని అందించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు కదా. మొదట్లో తను ఒక్కడిగా ఉన్నాడని చెప్పుకున్నాం. 40 సంవత్సరాల కిందట పత్రి గారు ఒక్కడే ఇంటింటికి తిరిగి ఈ జ్ఞానాన్ని అందించాడు. ఈ జ్ఞానాన్ని అందించాడు అంటే తాను ఎంత కష్టపడింటే మరి ఈ జ్ఞానం ఇప్పుడు ఇంతమందికి ఈ జ్ఞానం అందింది. అందుకే ఒక జ్ఞాని ఏమనుకుంటాడు, నేను ఎంత కష్టపడినా సరే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఎదుటి వ్యక్తి ఆనందపడ్డప్పుడు మనలో కనుక ఈర్ష్య ఉంటే ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకోవడమే కాకుండా ఇతర వ్యక్తికి కూడా ఆనందాన్ని పోగొట్టిన వాడివి అవుతావు. అంతే కదా. ఒక వ్యక్తి గురించి నీవు ఎప్పుడైతే బాధను తెచ్చి ఇవ్వాలనుకుంటావో, వాళ్ళకు బాధను తెచ్చి పెట్టాలనుకుంటావో, మొట్టమొదటిగా బాధపడే వ్యక్తివి నువ్వే అవుతావు. అంతే కదా. సృష్టి సిద్ధాంతం, నీవేదైతే ఇతరులకు ఇస్తావో అదే నీకు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చే విధంగా మనం ప్రవర్తించాలి. అప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప ఆధ్యాత్మిక మార్గం. ఈ మార్గంలో అందరూ రావాలంటే, నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. ఒక విషయం చూడండి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు మనకు చాతనైనంత, అది సమయము కావచ్చు, డబ్బు కావచ్చు, జ్ఞానము కావచ్చు, వాక్కు కావచ్చు, ఏదో ఒకటి మనకు చాతనైనంత ఇతరులకు మనం సహాయం చేయాలి. అది లేదా ఒక పుస్తక రూపంలో కూడా కావచ్చు. చూడండి, ఒక పుస్తకం ఒక వ్యక్తిని మార్చవచ్చు. ఒక మంచి మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చవచ్చు. ఈ ఎవరంటారు, అరబిందో అనే వ్యక్తి ఉంటారు కదా, ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో అరబిందో అనే వ్యక్తి, ఇతను ఏం చేశాడంటే ఒక పెద్ద ఆఫీసర్. ఎవరు? అరబిందో. వాళ్ళ నాన్నగారికి కూడా ఒక ఆయన ఏమంటారు, వాళ్ళ నాన్నగారు ఆఫీసరు, తన కొడుకు కూడా ఆఫీసర్ కావాలని ఒక పెద్ద ఆశయం ఉందంట. అందుకని అరబిందోని చదువు కోసం చెన్నైకి పంపించాడంట. ఆ చెన్నైకి పంపించినప్పుడు అక్కడ ఏంటో నిదర్శన ప్రదర్శనలో ఏమంటారు, మన రాజ్యం మనకు రావాలి అని చెప్పేసి ఏవో ప్రదర్శనలు జరిపేవారంట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఆ బ్రిటిష్ వాళ్ళ మీద ఏవో దాడులు అవన్నీ చేసేవంట. అలాంటి సమయంలో ఇతడు అక్కడ చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ దాడుల్లో అందరిని అరెస్ట్ చేశారంట. ఆ అరెస్ట్ చేసినప్పుడు ఈ అరబిందో అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తారంట. కోర్టుకు తీసుకెళ్తే అతనికి ఫస్ట్ జైలు శిక్ష పడుతుంది. పడ్డప్పుడు ఎవరో ఒకరు ఆయనకు భగవద్గీత బుక్ తీసుకొచ్చి ఇస్తారంట. ఎవరికి? అరబిందో అనే మహాశయునికి ఇస్తే అతడు ఆ బుక్కునంతా చదువుతాడంట. చదివినప్పుడు అహమాత్మ గుడాకేశ అనే శ్లోకం ఉంది కదా, మనందరికి తెలుసు కదా, 10వ అధ్యాయం 20 శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థము అంతా ఆయన చదివాడంట. చదివి ఇంకా అది ఆయనకు బాగా జీర్ణమైపోయింది. మరుసటి రోజు కోర్టుకు వెళ్ళి విచారణ చేయనికి తీసుకెళ్తారు కదా, చెప్తే నువ్వు ఇతన్ని చంపావా అని అడుగుతారంట అరబిందోను. అంటే అతనిలో కృష్ణుడే ఉన్నాడు, మీలో కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళలో కృష్ణుడు ఉన్నాడు, అందరిలో కృష్ణుడు ఉన్నాడు, ఇట్లా భారతం చదివినట్లు చదివిందంట.
ఈయన అందరిలో కృష్ణుని చూస్తున్నాడు, ఈయన ఎలా చంపడానికి సాధ్యము అని చెప్పేసి ఆ ఒక్క మాటకే అతన్ని కోర్టు విడుదల చేసింది. అంటే చూడండి, ఆయనకు ఇచ్చింది భగవద్గీత ఒక్క పూట. ఆ భగవద్గీత చదివిన దానికి ఆయనకి ఏమైంది, అర్థమయ్యింది. అర్థమయ్యి ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడగలిగాడు. అంటే అట్లా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం వల్ల ఎంతో మందిలో మార్పు రావచ్చు. ఇప్పుడు మనమే ఉన్నాం, మీరు క్లాస్ వింటున్నారు, మీ ఇంట్లో మీరు ఒక్కరే వింటున్నారా ఈ క్లాసు? మీ ఇంట్లో అటు ఇటు నడుస్తూ ఎంతోమంది వింటున్నారు కదా, వాళ్ళలో అంత ఇంత మార్పు వస్తుందా లేదా? మనమే గమనిస్తున్నాం కదా, మనమే చెప్పుకుంటున్నాం, అబ్బా ఈ క్లాసు ఒక్కొక్కసారి మనకు పని ఉన్నా సరే కానీ మనం పని చేసుకుంటూ వింటే కనీసం మన ఇంట్లో వాళ్ళన్నా మారుతారు అనే ఒక ఆలోచన మనలో ఉదయించింది, అవునా కదా? అందుకే ప్రతి వ్యక్తిలో మార్పు దేని ద్వారానో ఒక ద్వారా వస్తుంది అని ఇక్కడ అరబిందో జీవితంలో జరిగిన దాన్ని బట్టి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అందుకే మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఎవరికైనా ఇవ్వచ్చు. అందుకే కదా మనం ఏం చేస్తున్నాం, మనకు తెలిసిన ఈ జ్ఞానాన్ని పుస్తకాలు ప్రింట్ చేయించి మనం కూడా కొనమంటే డబ్బులు అది ఇది అంటారు, అందుకే ఫ్రీగా పనిచేస్తున్నాం, అవునా కదా? మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ భగవంతుడు విగ్రహాల్లో ఉన్నాడా, గుడిలో ఉన్నాడా? కాదు. ఎవరైతే ఒకరికి మంచి సహాయం చేస్తారో వాళ్ళందరూ భగవంతులే. భగవంతుడే స్వయాన వచ్చి దిగి సహాయం చెయ్యాలి అని కాదు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకు అంటే, ఈ మార్గంలో ప్రయాణించినప్పుడే మనకు ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. కాబట్టి మనం ఈ ప్రాపంచిక జీవితంలో కోరికలు కోరుతూ జీవించామనుకోండి, మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే. ఎందుకంటే అవి మనల్ని బయటికి రానియవు, లోపలికి ముంచేస్తుంటారు. ఆ బంధంలో, ఆ బందీలో ఆ కూరుకుపోయేటట్లు మన యొక్క కోరికల్లో మనల్ని చేస్తుంటాయి. మనకు ఇంకా ఏముంటాయి దానివల్ల, ఆ కోరికల వల్ల ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, అంతకు తప్ప ఇంకేమీ ఉండదు. ఇంకా ఏముంటుంది, ఆ కోరికలు ఉండడం వల్ల నా వాళ్ళు, మా వాళ్ళు, వాళ్ళు వేరే అనే మనస్తత్వం కూడా మనకు ఉంటుంది. మరి నా వాళ్ళు మీ వాళ్ళు అన్నప్పుడు నా వాళ్ళు ఎంత తప్పు చేసినా నా వాళ్ళే అని చెప్తాం. అదే పక్కవాడు తప్పు చేస్తే వెంబడే వేలెత్తి చూపిస్తాం, మన వాళ్ళైతే సర్దుకుపోతాం. కానీ అందరూ ఆత్మలే అనే విషయం మనం ఇక్కడ గుర్తించం. గుర్తిస్తే ఇంకా ఏ తలకాయ నొప్పి ఉండదు, కానీ మనం అలా చెయ్యం. కాబట్టి ఆ బంధాల్లో నుంచి మనం విడిపడాలి. ఇంకా ఏమంటారు, ధ్యానం చేయకపోతే వీళ్ళు మూర్ఖులు, చెప్తే వినరు అంటాం. మనం కూడా అందరం చెప్పినబడి వచ్చామా ఈ ధ్యానంలోకి? చెప్పగా 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 వచ్చాం. కొంతమంది అయితే చేసి దాన్ని పక్కకు పెట్టి కొన్ని రోజులు ఏదో ఇబ్బందులు వస్తాయి, లేదా వాళ్ళ యొక్క కర్మ కూడా తీరాలి, లేదా వాళ్ళ ఆ అర్హత కూడా సంపాదించాలి. అలాంటి వాళ్ళు కూడా ఆ ధ్యానాన్ని కంటిన్యూ చెయ్యరు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 2006, 7 నుంచి ధ్యానం తెలుసు, కానీ నేను కూడా ఈ ధ్యానాన్ని అప్పుడే చెయ్యలేదు. ఏమంటారు, ఒకరోజు చేస్తే నెల రోజులు బంద్. అట్లా అందరికి అర్హత కలిగినప్పుడే వస్తారు. అంతేకాని మనం వాళ్ళు చెయ్యట్లేదు, మనం ఎంత చెప్పినా వినట్లేదని ఎవరిని మనం విమర్శించకూడదు. విమర్శించినా కూడా మనం అజ్ఞానంలో ఉన్నట్టు. విమర్శించినా, ఆశ ఉన్నా, కోరిక ఉన్నా, తృప్తి లేకపోయినా మనం అజ్ఞానులమే అనే విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మనకు సాధన బాగా కుదరాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తృప్తిగా ఉండాలి. తృప్తితో ఉంటేనే నీకు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇంకా మన జీవితంలో ఏది వచ్చినా మనం అంగీకరించాలి. ఎందుకంటే జీవితంలో మార్పు ఒకటేసారి వస్తుందా? ఏది రాదు. మార్పు చూడండి, ఒక చిన్న ఉదాహరణ. మనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్న అన్నం అంతా ఒకటేసారి తింటామా?
ఒక్కొక్క ముద్ద తీసుకొని తింటాం. పెట్టుకున్న అన్నం మొత్తం ప్లేట్లో పెట్టుకున్న అన్నమే తినం. అట్లాగే మన జీవితంలో మార్పు కూడా ఒకేసారి రాదు. అరే, నేను ధ్యానం చేస్తున్నా, ఇంకా నాకు ఈ పరీక్షలు వస్తున్నాయి అని అనుకోవద్దు. ఎందుకంటే మనం తెచ్చుకున్న పరీక్షలు ఎన్నున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో తెలుసా మనకేమన్నా? తెలియదు కదా. కాబట్టి మనం తెచ్చుకున్న ఆ కష్టాలన్నీ పోవాలంటే ఒక్కొక్కటి పరీక్షలు వస్తూనే ఉంటాయి. అవి సంసారం నుంచి రావచ్చు, బంధువుల వల్ల రావచ్చు, స్నేహితుల వల్ల రావచ్చు, పిల్లల వల్ల రావచ్చు. ఏదో ఒక రకంగా మనకు సమస్యలు వస్తాయి. ఇక్కడ ఇంకా ధ్యానంలోకి వచ్చిన మనకు సమస్యలు వచ్చాయనుకోండి, కొంతమంది అప్పుడు ఏమంటారు, వీళ్ళు ధ్యానం అంటూ పూజలు మానేశారు, పండగ లేదు, పబ్బం లేదు, వీళ్ళకి ఏమీ తెలియదు అని రకరకాలుగా మనల్ని విమర్శిస్తుంటారు. పండగ చేసినంత మాత్రాన మనకు కష్టాలు పోతాయని కాదు, పండగ చేయనంత మాత్రాన కష్టాలు పోతాయని కాదు, రాకుండా ఉండవని కాదు. మన జీవితంలో మనం ఏదైతే తెచ్చుకున్నామో వాటిని తప్పక అనుభవించాల్సిందే. వాటిని ఎన్ని రకాలుగా చేసినా అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈ ధ్యాన జీవితంలో మనకు కర్మలు ఎక్కువగా వస్తాయి అని అనిపిస్తుంది. ధ్యాన జీవితంలోకి వస్తే కర్మలు ఎక్కువగా మనం ఆ పైలోకంలో నుంచి వచ్చినప్పుడే మనం నిర్ణయించుకొని వస్తామంట. ప్రతి ఒక్కరము ఒకటి మనకు ఏమంటారు, ఇష్టం ఉన్నది, ఒకటి సుఖాన్ని, ఒకటి కష్టాన్ని, రెండే తెచ్చుకుంటామంట, ఎక్కువ కాదు. ఆ రెండిట్లే ఈ 100 ఏళ్ల జీవితానికి సరిపడా తెచ్చుకుంటాం. రెండే, ఒకటి కష్టము, ఒకటి మంచి, ఒకటి చెడు. మరి ఆ విషయాలన్నీ మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు తెలుస్తాయా? ఏవి తెలియవు. చూడండి, 16 సంవత్సరాల కిందట నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానంటే ఊరికే రాలేదు కదా. నేను అనారోగ్యపరంగా ఉన్నందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను దీని నుంచి బాగుపడ్డాను కాబట్టే ఈ మార్గాన్ని నా తుది శ్వాస వరకు నేను దీన్ని వదలను అనుకున్నాను. ఇంకొకటి ఏం నిర్ణయించుకున్నాను, నేను పొందిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. నా లక్ష్యం. అంటే అక్కడ రోగాన్ని ఇష్టంతోనే తెచ్చుకున్నాను, ఇక్కడ లోక కళ్యాణాన్ని ఇష్టంతోనే తెచ్చుకున్నాను. రెండు నేను నిర్ణయించుకొని వచ్చినాయి. అట్లా నేనొక్కదాన్నే కాదు, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా. మీరు అనొచ్చు, అబ్బో మాకైతే ఏం రోగం లేదు, మాకు అలాంటివి ఏమి లేదు. ఏదో ఒక అందుకైతే ఈ మార్గాన్ని ఎంచుకున్నారా లేదా? ఏదో ఉంటుంది, అది మీకు తెలుస్తుంది. మీరు చెప్పాలనుకున్నప్పుడు, మీకు సబ్జెక్టు పరంగానో లేదా మీ అనుభవ పరంగానో చెప్పాలనుకున్నప్పుడు మీరే చెప్తారు. లేదా పోనీ ఈ మార్గం మంచిదని తెలుసు, లేదా జన్మలేని స్థితికి చేరుకోవచ్చు అని తెలుసు, ఆ రకంగానే వచ్చిండొచ్చు కదా. అది కూడా ఉంటుంది కదా. ఏదో మొత్తానికి ఈ మార్గాన్ని ఎంచుకొని వచ్చారు. ఇప్పుడు ఏదైనా మీ జీవితంలో కష్టం లేకుండా ఉందా? ఏదో ఒకటి ఉంటుంది, అతి కష్టమైంది జరిగి ఉంటుంది మీ జీవితంలో. మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా చెప్పాలి, అది చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే కష్టమైన, సుఖమైన నేను అనుభవిస్తాను అని తెచ్చుకునేవే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంత అనుభవించాలంటే కాదు, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అంత ఈజీ మాటలు ఏమీ కావు. బాధపడాలంటే పడాలి. ఎందుకంటే మానవుడిగా ఉన్న మనము మాధవుడిగా ఎదగాలంటే, ఆ పరమాత్మ స్థితి ఎదగాలంటే అంత ఆషామాషి విషయం కాదు. చూడండి, పుట్టిన పిల్లవాడు ఎంతుంటాడు? ఇంతే ఉంటాడు. పెరిగి పెద్దైనాక పట్టుకోగలుగుతామా? ఏ ఒక్కరికి చేత కాదు కదా. మరి ఇంత ఉన్నవాన్ని అంతగా తయారు చేసిందంటే భగవంతుని యొక్క సృష్టి ఎంత గొప్పది. అట్లాగే మన జీవితంలో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వస్తున్నాయని పారిపోతున్నాయంటే మనం మళ్ళీ తీసుకోవాల్సిందే ఈ జన్మ.
ఇప్పుడు చూడండి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో ఏ కష్టాలు లేవబ్బా, నా భర్త చెప్పినట్లు వింటాడు, నా పిల్లలు చెప్పినట్లు వింటారు, నా భార్య చెప్పినట్లు, ప్రతి ఒక్కరు మా ఇంట్లో నాకు అందరు సపోర్ట్ చేస్తారు అని అంటారు చూడండి. అలాంటి వాళ్ళు కూడా మళ్ళా భూమి మీదకి జన్మ తీసుకోవాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఏ కష్టం లేకుండా ఎగ్జామ్ పాస్ కావాలంటే కారు కదా. అంటే అక్కడ నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే, రాస్తేనే దాంట్లో పాస్ అవుతావు. చూడండి, అనుకుంటాం, అరే అందరికీ సపోర్ట్ చేయాలంటే, మా వాళ్ళు సపోర్ట్ చేసినంటే ఎంత సంతోషకరమైన వార్త అనుకుంటాం. కానీ అందరికీ అలా ఏం జరగదులేండి. ఎందుకంటే ఎక్కడో అక్కడ మళ్ళీ ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు సపోర్టింగ్ ఏమీ ఉండదు. ఇలాంటి విషయాల్లో ఎన్నింటిలో మనం నేర్చుకునేది ఉంటుంది. ఎవరైనా ఈ జీవితంలో అడుగు పెట్టాలంటే అంత ఈజీ విషయం కాదు. ఒకవేళ అడుగు పెట్టినా కూడా ఈ మార్గంలో నిలదొక్కుకోవాలంటే చాలా చాలా కష్టం. అంత ఆషామాషి అయిన మార్గం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద సుఖం, సంతోషం 2 ఉంటాయి. మొత్తము సుఖం ఉండదు, మొత్తము దుఃఖం ఉండదు. కానీ ఏమంటారు ఇక్కడ? సంతోషం తాత్కాలికం, ఆనందం శాశ్వతం. ఏంది? ఈ సృష్టిలో కనిపించేవేవైతే ఉన్నాయో అవన్నీ మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. కనిపించనిది ఏదైతే ఉందో ఆ పరమాత్ముడు, అది మాత్రమే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఈజీగా గమనించొచ్చు. కళ్ళు తెరిస్తే ఎలా ఉంది మన జీవితం, కళ్ళు మూస్తే ఎలా ఉంది జీవితం. అబ్బా, ఎందుకు అప్పుడే లేపారు, ధ్యానంలో కాసేపు ఉంటే బాగుండే అని అనిపిస్తుందా లేదా మనకి ఎన్నో సార్లు ధ్యానంలో కూర్చున్నప్పుడు? చూడండి, గమనించండి. ఇప్పుడు ప్రపంచంలో కనిపించేవన్నీ అంటున్నాం. మనం ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం, పిల్లలకు ఆస్తులు ఇస్తున్నాం, అన్నీ బాగున్నాయి. మనకు అనుకున్న కొడుకే ఉన్నాడు. పిల్లలంటే, ఆడపిల్లలంటే ఒక ఇంటికి అత్తారింటికి పంపిస్తాం, అది వేరే విషయం. నా కొడుకున్నాడు అంటాం. అదే కొడుకు అమెరికా పోయిండనో, లేదా ఇద్దరు కొడుకులుంటే ఆ తల్లిని, తండ్రిని వాటాలేసి నువ్వు 6 నెలలు ఉంచుకో, నువ్వు 6 నెలలు ఉంచుకో అని పంచుకున్నారనుకోండి. ఆ డబ్బు సంపాదించినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఆ తల్లిని, తండ్రిని 6 నెలలు, 6 నెలలు పంచుకున్నప్పుడు ఎంత బాధకుంటుంది. అంటే అట్లా మన జీవితంలో ప్రతి ఒక్కటి మనం గమనించుకోవాలి. కొడుకు పుట్టినప్పుడు నాకు వంశోద్ధారకుడు పుట్టిండని సంతోషపెడతాం. అదే వాటాలేసి పంచుకున్నప్పుడు ఎంత బాధని అనుభవిస్తాం. ఇప్పుడు వేరే దేశంలో ఉన్న, వేరే ఊర్లో ఉన్న, ఆ ఊర్లో ఉండి కూడా వేరుపాటున్న పిల్లలు ఉంటున్నారు. ఇది ప్రపంచంలో సహజం. ఇది గొప్ప విచిత్రమైంది ఏం కాదు. మనం ఆ రోజుల్లో ఏమి లేవు. ఇప్పుడు వేర్పాటు లేరు అంటేనే మనం ఆశ్చర్యపోకుండా ఉండాల్సిన పరిస్థితి ఆధారపడింది. అట్లా మన జీవితంలో మనం చూస్తే ఎన్నో తాత్కాలికమైన సంతోషాలు మనం పొందుతున్నాం. శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందటం లేదు. అందుకే మనకు ఋషులు, మహానుభావులు, సద్గురువులు, మహాత్ములు కష్టపడి ఇంత గొప్ప మార్గాన్ని మనకు ఇచ్చారు. మీరు కళ్ళు మూస్తేనే ఆ పరమాత్ముడు దగ్గర ఉంటారు. మీ యొక్క ఏమంటారు? ఆ శాశ్వతమైన ఆనందాన్ని మీరు పొందుతారు అని చెప్పేసి మనకు ఇంత గొప్పటి మార్గాన్ని మనకు పత్రి గారు ఇచ్చారు. చూడండి, పేరుకు కళ్ళు మూస్తున్నాం. ఇక్కడ మనకు ధ్యానం కుదురుతుందా, కుదురుతలేదా అనేది మనం చూసుకోవాలి. ధ్యానం కుదిరితేనే మనకు శక్తి వస్తుంది. అంటే ధ్యానం కుదిరితే అంటే ఆలోచన లేని స్థితికి వెళ్తేనే మనకు శక్తి వస్తుంది. ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మనకు శక్తి రానట్లే. ఈ విషయం కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సింది. ఈ ఆలోచనను ఎట్లా కట్ చేయాలి? ఎలా దీన్ని నిగ్రహించుకోవాలనే ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది. చూడండి, మన ఇంట్లో ఇప్పుడు ఒక పెంపుడు కుక్క ఉంది, లేదా బయటి కుక్కలే అనుకోండి. కుక్క ఏం చేస్తుంది? దాని సహజ గుణం ఏంటి? ఎవరైనా వస్తే అరుస్తుంది. అరుస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా అరుస్తుంది అనుకోండి. మనం ఏం చేస్తాం? దాన్ని భయపడిస్తాం. కర్ర చూపిచ్చో, దాన్ని బెదిరించి ఆ అరుపును మాన్పిస్తాం. అవునా కదా? అది టకీమని మానేస్తుందా లేదా? అలాగే
మనం కూడా ధ్యానం చేసేటప్పుడు మనకు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఆ శ్వాస అనే కర్రను పట్టుకోవాలి. పట్టుకుంటే మనలో వచ్చే ఆలోచనలు కూడా మనకు కట్ అవుతాయి. అలా మనం మనలో వచ్చేటటువంటి ఆలోచనల్ని కట్ చేసి, ఆ శ్వాసను గమనించు, ఆ శక్తిని మనం సంపాదించాలి. ఆ శక్తిని సంపాదించినప్పుడే మనకు శక్తి వస్తుంది. భగవంతుడితో మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ ధ్యానంలో కూడా రకరకాలుగా చెప్తుంటారు. సంకల్పాలు పెట్టుకోమని. ఆ! ఏవేవో చెప్తుంటారు. ఇంకా కొంతమంది కలలు కంటారు. ఏం కంటారు? ఆ కలలో పడుకొని నేనొక మహారాణిలా ఉన్నాను అని కలగంటారు. కళ్ళు తెరిచి ఏమ్స్ ఉంటాయంటే పొద్దున వంటింట్లో ఏమంటారు? అంట్లు కనిపిస్తాయి. పొద్దున లేచినప్పుడు మనకేమిస్తది స్త్రీలకు అందరికి వంటింట్లోకెళ్తే వంటింట్లో ఉన్న అంట్లే కనిపిస్తాయి. అవునా కాదా? ఇది సహజం. మరి రాత్రి నిద్రపోయినప్పుడేమో ఒక మహారాణిలా ఉన్నావని కలొచ్చింది. ఉదయం లేస్తే అంతా పోయింది. అలా ఉంది మన జీవితం. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పని మనిషి అమ్మగారు అని పిలుస్తది. అంటే అక్కడ మహారాణివే నీవు. కానీ ఆ కలలో ఉన్న మహారాణి గాదు. ఇలలో ఉన్న మహారాణి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ కలలో ఉన్న మహారాణిగా నీవు జీవించాలి అంటే ఈ ధ్యానాన్ని, ఈ సత్యాన్ని నీవు వదిలిపెట్టొద్దు. ఈ భ్రాంతిలో, ప్రపంచ మాయలో నీవు జీవించవద్దు. ఈ సంసారలో ఉన్నావు. కానీ సంసారంలోనే ఉంటూ నీవు నిర్వాణాన్ని సాధించు. మన పత్రికారు చెప్పినట్లు మనకు 50% ప్రాపంచికం, 50% ఆధ్యాత్మికం. 2 రకాల జీవితాన్ని నీవు సంపూర్ణమైన జీవితాన్ని జీవించు. ఏ ఒక్కటి నువ్వు పట్టుకున్నావంటే ముందుకు వెళ్ళలేవు. మరి చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి సంసార మార్గాన్ని వదలడానికి చూస్తుంటారు. అలా వదిలితే కూడా నీది పూర్ణమైన జీవితం కాదు. అసంపూర్ణ జీవితమే అవుతుంది. అందుకే పత్రికారు చెప్పినట్లు సంసారంలో నిర్వాణం. 2 రకాల జీవితాన్ని జీవిస్తేనే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఇవన్నీ ఎవరు గుర్తిస్తారు అనే విషయం మనం కనుక చూస్తే ఇక్కడ ఒక జ్ఞాని, అజ్ఞాని అని మనం గమనిస్తే జ్ఞాని మాత్రమే ఈ విషయాలన్నింటినీ సేకరిస్తాడు. అజ్ఞాని సేకరించలేడు. చెప్పినా అర్థం చేసుకోడు. అర్థం చేసుకోడు. అజ్ఞానికి అసలు ఈ మార్గంలో ప్రయాణించేంత శక్తి కూడా ఉండదు. ఎందుకంటే ఆ అర్హత ఉండదు. ఎందుకంటే ఇది అత్యంత గొప్పమైనటువంటి మార్గం. ఆ పరమాత్మని కాబట్టి ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనల్ని ఈ మార్గంలోకి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ మనం ఈ మార్గాన్ని విశ్వసించి, నమ్మి ప్రతిరోజు ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, మనల్ని మనం ఎదిగింప చేసుకుంటూ, ఇతరులను ఎదిగింప చేయడానికే మనం మన యొక్క ప్రయత్నాన్ని పెట్టుకోవాలి. మన చివరి శ్వాస వరకు. మనం అంటాం, ఎలాగైనా సరే నా చివరి శ్వాస వరకు ఏం చేస్తాం? నా పిల్లలకి ఏది కావాలో నేను అది చేసి పెడతాను. చేతకానప్పుడు కనీసం ఒక్క కూరైనా చేసి పెట్టనా నా పిల్లలకని మనం ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటాం కదా! మనం మన జీవితంలో, మన ఇంట్లో నా చేత్తో చేసి పెడితే నా కొడుకు చాలా ఇష్టంతో తింటాడు అంటాం. అబ్బా! చేతగాదు ఏం చేస్తావులే అంటే, లేదు నేను చేసి ఈ కూర చేస్తే వాడికిష్టం అని అంటాం. ఆ ఇష్టము నీ కొడుకని ఎట్లా నీవు ఉత్సాహంతో చేస్తున్నావో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా నా చివరి శ్వాస వరకు నేను ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని వదలకుండా నేను చేస్తూ ఇతరులకు అందిస్తాను. ఏం లేదు కూర్చున్నతోనే ఫోను చేసి ఒక్క ఫోను కాల్ మాట్లాడితే చాలు. చెప్పుకున్నాం కదా మనం ఇందాక. అరబిందో ఆయన యొక్క జీవితాన్ని ఎంత గొప్పగా మార్చేసిందో ఆ ఒక్క భగవద్గీత అహమాత్మ గుడాకేశ అనే శ్లోకం. మరి మనం చెప్పిన మాటలు ఎందుకు ఇతరులకు కనువిప్పు కలిగించవు? తప్పకుండా కలిగిస్తాయి. ఎందుకంటే మన యొక్క స్వస్థితిని మనం మర్చిపోయి ఇలా జీవిస్తున్నాం. మన స్వస్థితిని కనుక మనం గుర్తు పెట్టుకుంటే మనం ఇలా జీవించము, ఇలా ఉండం. ఎప్పుడు ఈ బంధాలు, బాధలు అనే స్థితిలో మనకు ఉండదు. ఎప్పుడూ ఆనందమే, ఆ తన్మయత్వమే. ఎప్పుడు ఆ పరమాత్మ స్థితిలోనే మనం ఉంటాం. కాబట్టి
అజ్ఞానిగా ఉన్న మనము ఈ జ్ఞానిగా మారడానికి ఈ మార్గంలోకి ప్రవేశించాము. ఈ ప్రయాణంలో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా? జ్ఞానిలా ఎదగాలి, ఎదిగి ఇతరులను ఎదిగింప చేయాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.